అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు అసలు చికెన్ ఎలా తీసుకోవాలో తెలుసా? గర్భవతులు మీరు చికెన్ తింటున్నారా? అప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తల్లి అవడం దేవుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. మరో జీవికి జన్మని ఇస్తున్నాం. అందుకే మనం తీసుకునే ఆహారం నుంచి వేసుకునే బట్టల వరకు అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఏవి పడితే అవి తినడం మానేయండి. ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో మార్పులు రావడం కూడా ఆహారపు అలవాట్ల కారణంగానే ఉంటాయి. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకునే ఆహారం తనతో పాటు కడుపులో చిన్నారికి కూడా ఉపయోగపడుతుందని మీరు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చికెన్ని తినొచ్చా అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. ఈరోజు మనం చికెన్ తినడం మంచిదేనా అని చూసేద్దాం. మాంసాహారులు అధికంగా ఇష్టపడి తినే ఆహారంలో చికెన్ అనేది ముందుంటుంది. సో చికెన్ అనేది గర్భధారణ సమయంలో కూడా తినాలా వద్దా అనే ఆలోచనలు చాలామందికి ఉండొచ్చు. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అనేది తప్పకుండా తినాలనిపిస్తుంది. అయితే అసలు చికెన్ అనేది తినడం వలన ఉపయోగమేనా, నష్టం ఏమన్నా ఉంటుందా, అసలు ఎలా తీసుకోవాలని చూసినట్లయితే చికెన్లో 9 ముఖ్య ఆమ్లాలు ఉంటాయండి. ఇవి కండరాలను నిర్మించి బలంగా చేయడానికి అవసరమైన పోషకాలను చిన్నారికి అందిస్తాయి. ఇది ముఖ్య పోషకాలను అందించడమే కాదు, వ్యర్థ క్రొవ్వును కూడా దూరం చేస్తుంది. క్రొవ్వు పెరగకుండా ఉండాలంటే స్కిన్ లేకుండానే చికెన్ని తీసుకోవాలండి. చికెన్ లివర్లో ఫోలెట్ ఉంటుంది. ఇది పిల్లల యొక్క న్యూరల్ ట్యూబ్ లోపాలను దూరం చేస్తుంది. అంతేకాదండి, చికెన్లో ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3, 6లు కూడా ఉన్నాయి. అదేవిధంగా బేబీ పోషణకు కావాల్సిన అన్ని పోషకాలైన విటమిన్స్ కూడా చికెన్లో పుష్కలంగా ఉన్నాయి. చికెన్ ఒక లీన్ ప్రోటీన్. ఇది ఇతర ముఖ్య విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉంటుంది. గర్భం ప్రారంభంలో అంటే మొదటి 3 నెలల నుండి మీరు తినడం వలన పుట్టబోయే బిడ్డ యొక్క ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి. ఇక చికెన్లో అయితే నియాసిన్ మరియు విటమిన్ B3 పుష్కలంగా ఉంటుంది. ఇది బేబీ యొక్క బ్రెయిన్ పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. బేబీ బ్రెయిన్ హెల్తీగా పెరిగేలా చేస్తుంది. అందుకే వారానికి ఒక్కసారి మసాలాలు తక్కువగా వేసుకొని చికెన్ మనం తినడం వలన మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఒక రోజు గనక మీరు 100 గ్రాముల చికెన్ తింటే అందులో మీకు 50% ప్రోటీన్ అనేది అందుతుంది. కాబట్టి చికెన్ అనేది తప్పకుండా తీసుకోవచ్చు. చికెన్ వలన మంచి బెనిఫిట్స్ మాత్రమే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని మీరు గుర్తించాలండి. ముఖ్యంగా కోడి మాంసంలో ప్రమాదకరమైనది ఒకటి ఏంటి అంటే లిస్టీరియా అనే బ్యాక్టీరియా. ఇది గర్భవతికి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. బేబీ వరకు కూడా ఇన్ఫెక్షన్ చేరే ఛాన్స్ ఉంటుంది. ఇది ముఖ్యంగా కలుషితమైన చికెన్లో ఉంటుంది. కాబట్టి మనము చికెన్ని ఎక్కువగా తీసుకోకూడదు. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. అందులోనూ ఈ యొక్క బ్యాక్టీరియా అనేది చాలా ప్రమాదకరం అండి. దీన్ని ఎక్కువగా ఉడికిస్తే తప్ప ఈ బ్యాక్టీరియా నాశనం అవ్వదు. కాబట్టి హాఫ్ బాయిల్డ్ ఉండే చికెన్స్ అస్సలు గర్భవతులు తీసుకోకూడదు. బాగా ఉడికించి పూర్తిగా ఉడికించిన చికెన్ని మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఈ యొక్క బ్యాక్టీరియా బారి నుండి మీరు బయటపడచ్చు. సో ఈ ఒక్క జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. చికెన్ని బాగా ఉడికించి, ఎక్కువగా ఉడికించే తినాలి. కొంచెం మెత్తగా ఉన్నా కూడా తినకండి. ఇది గుర్తించుకొని తింటే సరిపోతుంది. లేదంటే మీకు చాలా ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా చికెన్ ఎలా తీసుకోవాలో అండ్ చికెన్ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.